హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏవైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో, సో ఈ పారామెడికల్ కోర్సుకి సంబంధించి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అంటే ఈ ఇయర్ 2024 నుంచి అంటే 2024, 2025 అడ్మిషన్స్‌లో మీకు పారామెడికల్‌కి సంబంధించి ఏ కోర్సులు అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా, స్కిప్ చేసినట్లయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది కోల్పోయిన వాళ్ళైతే అయిపోతారు. ఓకే. లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. సో అయితే మెయిన్ టాపిక్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ కోర్స్ ఓకేనా. సో దాంతో పాటు చిన్న అనౌన్స్మెంట్ కూడా ఉంది, చూడడానికి ట్రై అయితే చేయండి. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేసరికి మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది శాస్త్ర కాలేజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. ఓకేనా? సో చూస్తారు కదా, కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటికి వెళ్ళిపోదాం. సో మా ఇంటర్కి వచ్చేసరికి మరి ఇక్కడ చూసినట్లయితే ఇది పారామెడికల్ కోర్సుకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్లో మీకు ఫుల్ అండ్ క్లారిటీ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఎలా అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్, ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు మీకు క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లోని అడ్మిషన్స్ ఇంటూ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ కోర్స్ అని చెప్పి ఉంది కదా. సో ఇందులోని ఏ కోర్సెస్ ఉన్నాయి కంప్లీట్గా చూసుకున్నట్లయితే మనకి 2 టైప్స్ కోర్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి బీపీటీ కోర్స్. ఓకే. సో బీపీటీ కోర్స్ అయితే ఉంది. దీంతో పాటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ పారామెడికల్ టెక్నాలజీస్. ఓకే. దాంట్లో ఏంటంటే ఎంఎల్టీ. ఓకే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంఎల్టీ అయితే ఉంది. సో చాలా మంది ఏంటంటే మాక్సిమం అందరూ బీపీటీకి లేకపోతే ఎంఎల్టీకి పెట్టుకోవడానికి ట్రై అయితే చేస్తారు. ఓకే. సో దీంతో పాటే కొన్ని టాప్ చెప్తూ ఉంటాను. సో చాలా మందికి ఏంటంటే ఎనస్థేషియా ఆపరేషన్ టెక్నాలజీ మీద ఉంటుంది. సో కార్డియాక్ కేర్ కూడా చాలా బెస్ట్ నేనైతే సజెస్ట్ చేస్తున్నట్టు. సో ఈఎంఎల్టీ కూడా చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా మీకు ఏంటంటే లైక్ కాలేజ్ అదే హాస్పిటల్ సంబంధించి రికార్డ్స్ సంబంధించి చూసినట్లయితే ఇది కూడా చాలా బెస్ట్. ఓకే. సో ఏంటంటే ఏది బెస్ట్ ఏది నాట్ బెస్ట్ అని చెప్పడం లేదు. సో మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. సో మీరు ఏం వర్క్ చేయాలనుకుంటున్నారు, మీకొచ్చిన మార్క్స్ ఇవన్నీ కూడా చూసుకొని మీకైతే ఏది బెస్ట్ అని చెప్పి చూసుకోవచ్చు. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను ఎవ్రీథింగ్ కూడాను. సో ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ అయితే అంటారు. సో అది కూడా అది ఆ కోర్స్ కూడా ఇచ్చారు. దీంతో పాటు ఎంఎల్టీ అంటారు. బీఎస్సీ ఎంఎల్టీ అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఇచ్చారు. దీంతో పాటే న్యూరో ఫిజియాలజీ కూడా ఇచ్చారు. సో ఇక్కడ అదే విధంగా ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ. సో ఇది ఐస్‌కి సంబంధించింది. సో రెనల్ డయాలసిస్, పర్ఫ్యూషన్ టెక్నాలజీ, కార్డియాక్ కొన్ని అంటే నాకు తెలుసు ఇవి. సో ఎక్స్‌రేస్ సంబంధించి ఇమేజింగ్ టెక్నాలజీ, సో మీ ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ. సో అనస్థీషియా ఇస్తూ ఉంటారు కదా. సో మనం చాలా చూస్తూ ఉంటాం. సో హాస్పిటల్ ఏంటంటే అనస్థీషియా ఇవ్వడానికి కూడా స్పెసిఫిక్‌గా పీపుల్స్ ఉంటారు. సో ఆపరేషన్‌కి సంబంధించి ఆపరేషన్స్ చేసేటప్పుడు ఏ ఒక బాడీ పార్ట్స్‌లో ఏమి ఇవ్వాలి అని చెప్పేసి సో ఈ విధంగా ఫిజిషియన్ అసిస్టెంట్స్, మెడికల్ ల్యాబ్‌లో ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్ టెక్నాలజీ, సో బీఎస్సీ ట్రాన్స్‌ఫ్యూజన్ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, ఎకోకార్డియోగ్రఫీ టెక్నాలజీ. సో ఈ విధంగా అయితే సుమారుగా మనకి 15+6 అంటే మొత్తం 16 కోర్సెస్ అయితే పారామెడికల్ తరపు నుంచి ఇవ్వడం అయితే జరిగిందండి. సో మీలో ఎవ్వరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఒకటే అప్లై చేసుకోవాలని చెప్పి అయితే ఏం లేదండి. మీరు ఏ కోర్స్ కావాలనుకుంటే అన్ని కోర్సులకి అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ కోర్సెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే ఇవ్వచ్చు. సో మీకు ఏ కోర్స్ నచ్చుతుందని చెప్పి మీరు డిసైడ్ అయిన తర్వాత మీరొక కొన్ని కోర్సెస్‌ని, కొన్ని కాలేజెస్‌ని ప్రిపేర్ అయిన తర్వాత చూసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ అయితే సీట్ మ్యాట్రిక్స్, కాలేజెస్ లిస్టు, దాంతో పాటు ఏ కాలేజెస్‌లో ఏ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక కంప్లీట్ క్లారిటీ వీడియోస్ కూడా చేశాను. మన యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి అఫీషియల్‌గా ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేశానండి. ఆ ప్లేలిస్ట్‌లో ఏంటంటే పారామెడికల్ కోర్స్ సంబంధించి, కౌన్సెలింగ్ సంబంధించి ఎవ్రీ ఇండివిడ్యువల్ కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్,
కౌన్సిలింగ్ గైడెన్స్, టాప్ కాలేజెస్, సో ఏ కాలేజెస్‌లో సీట్ మ్యాట్రిక్స్ లాగుండి, లేకపోతే కట్ ఆఫ్స్ గానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే చెప్తున్నారు. సో, మన యూట్యూబ్ ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గాని పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి గైడెన్స్ కావాలనుకున్నారనుకున్నట్లయితే, మీకిది నేను చెప్పేదేంటంటే నంబర్ 1 యూట్యూబ్ ఛానల్ అని చెప్తాను. ఓకేనా? సో, ఇది మీకు సంబంధించిన అప్డేట్. సో, మరి ఈ కోర్సులకి మీరు 2 ఇయర్స్ ఆఫ్ ఇంటర్మీడియేట్ చేసినా సరిపోతుంది. సో, అది మీరు బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసినా సరిపోతుంది. దాంతో పాటే మీరు ఐసీఎస్ఈ యూనిట్‌లో సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నా ఏదైనా సరే ఓకే. సో, మీరు అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అంటే మనకి బీఐఈ మీరు ఎప్పుడు రాస్తుంటారు కదా! ఇంటర్మీడియేట్ బోర్డు. ఏపీకి సంబంధించి అదైనా పర్వాలేదు. ఓపెన్ ఇంటర్ ఉంది కదా! సో, అది కూడా పర్వాలేదు. మీకు ఐసీఎస్ఈ అయినా సో, ఈ విధంగా వీటిట్లోని మీరు గాని ఖచ్చితంగా కూడా ఏంటంటే మీ యొక్క బైపీసీకి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్టులు ఉన్న ఏ యొక్క ఇంటర్మీడియేట్ అయినా సరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం. ఓకే. సో, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ కూడా ఉంటాయి కదా! సో, బయోలాజికల్‌లో కానివ్వండి, ఫిజికల్ సైన్స్‌లో కానివ్వండి. సో, ఈ 2కి సంబంధించి బయోలాజికల్‌కి సంబంధించి ఉన్నాయి కదా! సో, వీటికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి చేసినా సరే మీరు పారామెడికల్ కౌన్సిలింగ్ అయితే పైన చెప్పిన అన్ని కోర్సులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. దీంతో పాటే మీకు కంపల్సరీ ఇంగ్లీష్ ఉండాలి. సో, తెలుగు మీడియం అయితే మాత్రం మీరు అన్‌యాక్సెప్టబుల్ అయితే అవుతారు. సో, ఖచ్చితంగా కూడా మీరు ఇంటర్మీడియేట్‌ని ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ చేయాలి. సో, ఇంగ్లీష్ ఈస్ కంపల్సరీ సబ్జెక్ట్. ఓకే. సో, ఒకవేళ మీరు తెలుగు చదివినా సరే మీకు ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా మీ దాంట్లో సబ్జెక్ట్‌కి అయితే ఉండాలి. ఓకే. సో, ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారండి. సో, ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి. సో, ఓకే. క్యాండిడేట్స్ హూ హావ్ బీన్ 17 ఇయర్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో, 17 ఇయర్స్ కన్నా ఎక్కువైతే ఉండాలి. మీకు 31 డిసెంబర్‌కి అయితే ఇచ్చారు. సో, 31 డిసెంబర్‌లోపు ఉండాలి. మీ ఏజ్ అనేది ఎంత ఉంటుందో సో 10థ్ క్లాస్ మార్క్స్ ఉంటుంది కదా! దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఇందులో ఏంటంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆహ్, అటెండ్ అవ్వాలన్నమాట. సో, ఓకే. ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటు వాళ్ళు సెపరేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటది. అడ్రెస్ ఇస్తారు. సో, అక్కడికి అటెండ్ అయినట్లయితే మీకు కంప్లీట్‌గా అయితే చేస్తారు. ఓకేనా? సో, ఓకే. ఇంత ఫీజ్ అయితే ఉంటది. సో, రిజిస్ట్రేషన్‌కి సంబంధించి అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే కొంతమంది డౌట్స్ రావచ్చు. సో, ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఫీజ్ కట్టాలంటే లేదండి. అంటే ఒకసారే కడతారు. సో, ఒకసారి కట్టిన వెంటనే మీకు అక్కడున్న అన్ని కోర్సులకు సంబంధించి కౌన్సెలింగ్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే అయిపోతారు. సెపరేట్ ఇండివిడ్యువల్ కోర్స్‌కైతే మాత్రం మీరు డబ్బులైతే పే చేయరు. మీరు ఖచ్చితంగా కూడా అన్ని కోర్సులు కలిపేసి ఒకసారి ఫీజ్ అమౌంట్ అయితే పే చేసేస్తారు. ఓకే. సో, దీంతో పాటు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ఫోన్స్‌లో ఏంటంటే ఓకే. ద రిజిస్ట్రేషన్ నంబర్ విల్ సెండ్. ఓకే. మీరు మొబైల్ ఫోన్‌లో ట్రై చేయకండి. ఖచ్చితంగా అందరూ కూడా ల్యాప్‌టాప్స్ లేకపోతే పీసీస్‌లో ట్రై చేయండి. ఓకే. సో, ల్యాప్‌టాప్ గాని, పీసీలో గాని ట్రై చేయండి. లేకపోతే మీ సేవ సెంటర్స్‌లో వెబ్ షాప్ ఉంది కదా! తన దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే ఆయన చేస్తారు. సో, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది ఈ ప్రతి కోర్సు ఇప్పుడేంటంటే మీకు చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే ఈ 15 కోర్సుల్లో కూడా ఇవి కొత్తగా జాయిన్ అయ్యండి. సో, లాస్ట్ 4 లైక్ 4 అలా ఉన్నాయి కదా! అవేంటంటే కొత్తగా యాడ్ అయితే అయ్యాయి. సో, అవి వాటికి కి తక్కువ సీట్స్ అయితే ఉండొచ్చు. అదే పాటుగా కెరియర్ స్కోప్ అంతా కూడా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా మీకు ఉండొచ్చు. పైనున్న వాటితో మాత్రం చాలా కొంచెం పాతవే. సో, వీటికి సంబంధించి కెరియర్ ఆపర్చునిటీస్ గానివ్వండి, కోర్స్ ఎలా ఉంటుంది? సో, ఈ యొక్క కోర్స్‌లో ఏం చదువుకుంటాం? ఏంటి? ఇది తీయొచ్చా? ఇది బెటర్ కాదా? దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు కావాలనుకున్నట్లయితే, ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేసినట్లయితే మీకు ఆ కోర్స్‌కి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. బీఎస్సీ పారామెడికల్ సంబంధించి ఎన్ని కోర్సులున్నాయి? సో, డేట్స్ ఏంటి? ఓకేనా? డేట్స్ కూడా చూసుకోండి. మీకు వచ్చే నెల 9థ్ వరకు అంటే మీకు డిసెంబర్ 9థ్ వరకు కూడా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్‌గా లాగిన్ అయితే అయిపోతారు. సో, అంటే మీకు రిజిస్ట్రేషన్‌కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది అప్డేట్ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను కదా! నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటేనే మనం చేసే వీడియో అప్డేట్స్ మీ వరకైతే వస్తాయి. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్. బై బై. సీ యూ టాటా.